ఆయన చెప్పిన ఎక్సర్సైజులు చేశాను. రోజుకి దగ్గరగా ఒక 300-400 బకెట్ల నీళ్లు తోడేవాడిని ఇదే చేత్తో బలవంతంగా బావిలో. అలా తోడగా ఇట్లా ఉన్న చెయ్య ఇప్పుడు మామూలుగా పని చేసుకోగలుగుతున్నా. కానీ భారీ బరువులు ఈ చేత్తో మొయ్యలేను నేను. భారీ బరువు మొయ్యలేను నేను ఈ చేత్తో. యాక్చువల్గా నేను ఫస్ట్ ఈ ఎన్సీసీకి వెళ్ళినప్పుడు ఇది నాకు అడ్డం పడింది. ఎన్సీసీ ట్రైనింగ్కి నీకు ఆ చెయ్యి అట్లాగా కుదరదని చెప్పారన్నమాట. తుపాకులు ఈ అలా పరుగులు పెట్టాలి కదా, కుదరదన్నారు. అందుకని నేను ఎన్ఎస్ఎస్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే నేను ఒక అవకాశం కోల్పోయాను కదా. నాకు ఎన్సీసీ ఆ తర్వాత సైన్యంలోకి వెళ్ళాలని ఉండేది అప్పుడు ఓ ఫీలింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ సైన్యంలోకి వెళ్ళాలని. బట్ ఇది లేదు పని మనం దీని కారణంగా మనం అనర్హులము అన్నాక ఇక ఆశ వదులుకుని వేరే వైపుకి ఆలోచించడం బిగిన్ చేశా. ఇది 10th క్లాస్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇట్లాగే ఒక మనిషికి ఒక కాలు పాదం వరకు తేడా ఉంటుంది. అతనికి వీళ్ళ లెక్కన అది 10% 20% ఉంటుంది. ఓ పక్కకు వంగారు కదా అని. అంతే కాబట్టి అతనికి పెన్షన్ అక్కర్లేదు, అతను నడవగలుగుతున్నాడు కదా అంటారు, లేదా ఆమె నడవగలుగుతున్నది కదా అంటారు. ఆ కాలు ఆ వంకర ఉండటం వల్ల ఆ పర్సన్కి షాపులో పని ఇవ్వాలంటే ఒప్పుకోరు. నీకేదన్నా అయితే మేము ఏడ చేస్తామంటారు. ఏదన్నా ఇంట్లో పనికి పెట్టుకోవాలంటే